నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు మందపాటి రవితేజ లక్ష్మి వృద్ధుల దంపతుల పేదలకు విందు భోజనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మందపాటి రవితేజ లక్ష్మి మృదుల దంపతుల ముద్దుల తనయుడు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రసాదం, పులిహార, బంగాళదుంప కర్రీ, చక్కెరకేళి, అరటిపండు, స్వీటు, అప్పడం, కొత్తిమీర పచ్చడి, సాంబార్, మజ్జిగ లాంటి రకరకాలతో కూడిన మంచి రుచికరమైన భోజనాన్ని వృద్ధులు, దివ్యాంగులు, ఆసుపత్రి పేషెంట్లకు వడ్డించారు. ఇదే మాదిరిగా ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు, గృహప్రవేశాల సందర్భంగా కుటుంబంలోని పెద్దల జ్ఞాపకార్థం సుఖీభవ ట్రస్ట్లో భోజనాలు పెట్టదలుచుకుంటే ట్రస్ట్ చైర్మన్ స్థానిక పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్నను సంప్రదించాలి అని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. మీరు సుఖీభవ ట్రస్ట్కు స్వయంగా రాలేకపోయినా మీ పేరు మీద చక్కని భోజనాన్ని పేదలకు సంతృప్తికరంగా పెట్టి వాటి తాలూకా వీడియోలు తీసి పంపించడం జరుగుతుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మందపాటి రవితేజ శ్రీమతి లక్ష్మి మృదుల యొక్క ముద్దుల కుమారుడు రిషి కుమార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చేటువంటి వృద్ధులకు, అనాథలకు మంచి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాం కనుక మరి ఈ సందర్భంగా రిషి కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఆ కుమారుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు పొందుకుంటాడని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైనా మరి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఇతర ఏ కార్యక్రమాలకైనా సరే భోజనాలు ఏర్పాటు చేయాలనుకున్న వారు ఎవరైనా మరి మా సుఖీభవ చారిటబుల్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం.
పడిపోతావు పడిపోతా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదంతో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో నిర్వహిస్తున్నాం. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు వృద్ధులకు భోజనం, అనాథలకు భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రిషికుమార్ బర్త్డే సందర్భంగా వారి కుటుంబస్తులందరూ కూడా వచ్చి మరి అనాథలకు, వృద్ధులకు, పేదలకు మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భోజనం చేసిన వారందరూ కూడా మరి ఆ రిషికుమార్ని దీవించడం జరిగింది. చల్లని దీవెనలు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. చల్లని దీవెనలు ఆ రిషికుమార్కి ఇచ్చారు అందరూ కూడా. అలాగే ఎవరైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ చేసుకున్నవారు ఉన్నట్టయితే, ఇతర కార్యక్రమాలు ఏవైనా కానీ చేసుకున్నవారు ఉన్నట్టయితే ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్లోకి వచ్చేటువంటి పేదలకు అన్నదానం చేయాలని, వృద్ధులకు అన్నదానం చేయాలని ఎవరైనా అనుకున్నట్టయితే వారు వచ్చి మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు వృద్ధులకు అన్నదాన భోజనం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 4వ మంగళవారం ఉచిత మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. ఎవరైనా ఈ మెడికల్ క్యాంపుకు సహకరించేవారు ఉన్నట్టయితే మరి ఈ మెడికల్ క్యాంప్లో ఫ్రీ మెడిసిన్ ఇస్తూ ఉన్నాం. ఫ్రీగా షుగర్కి, బీపీకి కూడా మెడిసిన్ ఇస్తున్నాం. కనుక ఎవరైనా ఈ వ్యాధిగ్రస్తులకి మేము సహాయం చేయాలని సౌహృదయులు ఉన్నట్టయితే వారు కూడా ఈ సుఖీభవ చారిటబుల్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి ఈ రోజున రిషికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని బట్టి మేమందరం కూడా ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రిషికుమార్, ఈ మందపాటి రవితేజ మరియు శ్రీమతి లక్ష్మి హృదయుల యొక్క బాబు, ముద్దుల బిడ్డ రిషికుమార్కి మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం.